For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వారంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఈ సింహరాశి వాళ్ళకి ఫస్ట్లో ఉండాల్సినంత కళాకృష్ణ అనేది ఈ వారంలో అనేది ఉండదు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని శని దోషాలు, కొన్ని రావు కేతువ శనిగ్రహ ప్రభావము అది ఎక్కువగా ఉన్నదాని వలన వీళ్ళ మీద ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో, ఏది డెవలప్మెంట్ చేయాలనుకుంటారో దాన్ని చేయలేకపోతుంటారు. కాబట్టి ఈ వారంలో వాళ్ళకి ఏ కార్యక్రమం అయినా సరే ఈ వారంలో చేయకూడదు. వచ్చే నెక్స్ట్ నెలలో, వచ్చే నెల ఆగస్టు నెల కదా, ఆగస్టు నెలలో కార్యక్రమాలని కొన్ని పూర్తి చేసుకోవాలి. ఈ నెలలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అతి జాగ్రత్తగా ఉంటేనే వీళ్ళకి ఎదురు దెబ్బ అంటే అది తెలియని దెబ్బ. అది ఏ రూపంలో వస్తుందో అనేది తెలియదు. అది స్త్రీ రూపంలో నుంచి వస్తుందా, అన్నదమ్ముల్లోంచి వస్తుందా, అక్కజల్లిలో నుంచి వస్తుందా, లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా, మనకి బ్యాంకి రూపంలో నుంచి ఏమన్నా వస్తుందా అనేది చెప్పలేము. కాబట్టి మన మీదకి ఏదో కొన్ని దుష్ట శక్తులు కొన్ని తిరుగుతున్నాయి. దాంట్లో 4 గ్రహ శక్తులు తిరుగుతున్నాయి ఈ సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఈ వారంలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు అది కొన్ని ఆపుకొని మీరు నెక్స్ట్ వారం నుంచి చేసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయని అమ్మవారి పూజ ఫలితంలో, జాతక విధానంలో, రాశి ఫలంలో కనబడుతుంది. కాబట్టి మీరు ఏ పాటు చేసినా కూడా నిదానమే మీకు ప్రధానం. గురుగారు, మరి సింహరాశి వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు గురుగారు? ఈ సింహరాశి వాళ్ళు మెయిన్గా వీళ్ళ మీద కొన్ని గ్రహాలు అనేది కొన్ని తిరుగుతున్నాయి. అంటే ఒక రకమైన గ్రహాలు కాదు. రావు కేతువ శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో అది గంట అయ్యే పని కూడా 4 గంటల సేపు పడుతుంది. మీరు ఒక గంటలో అయిపోతా అనుకుని వస్తారు ఇక్కడికి, కానీ గంటలో కాదు, ఇక్కడ 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు పడుతుంది. అలాగా వీళ్ళు మెయిన్గా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని శనిగ్రహ ప్రవర్తన అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ శని ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంది. కాబట్టి మెయిన్గా శని మహారాజు గారికి పూజలు చేయాలి. శనేశ్వర గుడికి వెళ్ళి శని పూజలు చేస్తే శలావరికి వీళ్ళకి వాళ్ళ మీద ఉండాల్సిన కొంత నెగిటివ్ పోతుంది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. చూసారు కదండి, గురుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.